టీడీపీ అధినేత చంద్రబాబు, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాలకు వచ్చిన దృశ్యాలు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. మొదటి బాక్స్లో చంద్రబాబు ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఉండవల్లిలోని పోలింగ్ కేంద్రం దగ్గరకు ఆయన వచ్చారు. చంద్రబాబును కూడా జనం చూసి అభివాదం చేస్తున్నారు. చంద్రబాబు కూడా అక్కడ పోలింగ్ ఏర్పాట్ల గురించి అధికారులతో మాట్లాడి తెలుసుకుంటూ ఉన్నారు. ఇటు జగన్మోహన్ రెడ్డి కూడా భారీగా తరలి వచ్చిన ఓటర్లకు అభివాదం చేస్తూ అందరూ ఓటు హక్కును వినియోగించుకోండి అని చెబుతూ ఆయన ఓటు హక్కును వినియోగించుకొని ఇంక్ మార్కును మీడియా కెమెరాలకు చూపిస్తున్నారు. వైసీపీ అధినేత జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు ఇద్దరిని కూడా మనం రెండు బాక్సుల్లో చూడొచ్చు. ఓటు హక్కును వినియోగించుకోవడానికి వచ్చిన వారితో వాళ్ళకి అభివాదం చేసుకుంటూ అక్కడి నుంచి ముందుకు వెళ్తూ ఉన్నారు. చంద్రబాబు ఉండవల్లిలో పోలింగ్ కేంద్రం దగ్గరికి వచ్చారు ఓటు హక్కును వినియోగించుకోవడానికి. మంగళగిరిలోని ఉండవల్లి పోలింగ్ కేంద్రంలో ఆయనకు ఓటు హక్కు ఉంది. అక్కడ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఆయన వచ్చారు. పులివెందుల్లో వైసీపీ అధినేత జగన్ ఓటు హక్కును వినియోగించుకుని బయటకు వస్తున్న దృశ్యాలు కూడా ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత ఆయన ఓటర్లకు అభివాదం చేసుకుంటూ అక్కడి నుంచి ముందుకు కదులుతూ ఉన్నారు. ఇటు చంద్రబాబు కూడా మంగళగిరిలో ఓటు హక్కును వినియోగించుకోవడానికి వచ్చారు. ఉండవల్లిలో ఆయనకు ఓటు హక్కు ఉంది. పురంధేశ్వరి ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత మీడియాతో మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. But it is also the responsibility of the citizens. So I would want them all to come out and vote. And secondly, yes, we are expecting the results to be fabulously good for the NDA alliance. Ma'am, how confident are you to win from this constituency? Well, I've done my bit. I've gone to the people. I've reached out to them. I've requested them to bless me. So now I leave it to the people and God for whatever results I'm going to get. Ma'am, you're not a localite here. Do you think people will still be inclined to vote you? I guess the people here are just waiting for a public representative who is very responsive to their needs and the situations that they face. And I don't think the previous public representative whom they had voted here had actually lived up to that responsibility. పురంధేశ్వరి ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలుగా ఉన్నారు. రాజమండ్రి లోక్సభ సెగ్మెంట్ నుంచి పురంధేశ్వరి బీజేపీ అభ్యర్థిగా, కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత ఓటు హక్కు గురించి అందరితోనూ మాట్లాడారు. ఇటు ఓటు హక్కును వినియోగించుకోవటానికి పోలింగ్ కేంద్రానికి సతీ సమేతంగా చంద్రబాబు తరలి వచ్చిన దృశ్యాలు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి కూడా పులివెందుల్లో ఓటు హక్కును వినియోగించుకొని పోలింగ్ కేంద్రం దగ్గర నుంచి ఆయన బయటకు వస్తూ ఉన్నారు. ఎవరికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కుర్చీని ఈసారి ఇవ్వాలి అనుకుంటున్నారు 4,14,00,000 మంది ఓటర్లు జూన్ 4వ తారీఖున తెలుస్తుంది. ఎవరు ఈసారి ముఖ్యమంత్రి పీఠం పైన కూర్చునేది జూన్ 4వ తారీఖున ఈరోజు ఓటరు రాసే ఫలితాలు వస్తాయి. ఆంధ్రప్రదేశ్లో 4,14,00,000 మంది ఓటర్లు ముఖ్యమంత్రి పీఠంపై కూర్చునే అభ్యర్థి భవితవ్యాన్ని రాయబోతున్నారు. మొత్తం 2,841 మంది అభ్యర్థులు అసెంబ్లీకి పోటీ పడుతున్నారు. వారి అందరి భవితవ్యాన్ని 4,14,00,000 మంది ఓటర్లు రాయబోతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఓటు హక్కును వినియోగించుకోవడానికి సతీ సమేతంగా పోలింగ్ కేంద్రం దగ్గరకు వచ్చిన దృశ్యాలు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఇటు జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన మాట్లాడుతున్నారు మీడియాతో. బహుశా మాట్లాడే అవకాశం ఉంది. పులివెందుల్లో ఆయన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయన మాట్లాడటానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. కానీ మీడియా ప్రతినిధులు మాత్రం జగన్మోహన్ రెడ్డితో మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన అక్కడ ఉన్న వారికి అభివాదం చేస్తున్నారు. ఇబ్బంది పడతారు ఏం చెబుతున్నావు? అందరూ If I've seen the governance,
if we've seen the governance and if you think that you have benefited from this governance, then vote for that governance which would lead to a brighter future. What should the voters vote for? That this is like the issues. What are the issues? That's exactly what I'm saying. They have seen the governance for the past 5 years. And if this governance is to continue for their better good, then vote for that governance. జగన్మోహన్ రెడ్డి ఓటు హక్కును వినియోగించుకొని ఆయన పోలింగ్ కేంద్రం దగ్గర నుంచి బయటకు వెళ్తున్న దృశ్యాలు చూస్తున్నాం. మీడియాతో మాట్లాడారు. ప్రతి ఒక్కరూ మంచి పాలన కోసం ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి అక్కడి నుంచి ఆయన వెళ్తున్నారు. ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రం దగ్గరకు వస్తున్నప్పుడే దృశ్యాలు మనం చూస్తున్నాం. మొదటి బాక్స్లో వైసీపీ అధినేత ఓటర్లకు అభివాదం చేసుకుంటూ నమస్కారం పెడుతూ పోలింగ్ కేంద్రం దగ్గరికి వస్తున్నారు. అందరూ ఖచ్చితంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. మంచి పాలన కోసం ఓటు హక్కును వినియోగించుకోండి అని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో పులివెందుల్లో వైఎస్ జగన్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 4,14,00,000 మంది ఓటర్లు ఈరోజు ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఈసీ అన్ని ఏర్పాట్లు చేసింది. మరి ఎంతమంది ఓటు హక్కును వినియోగించుకుంటారు, ఎంత శాతం పోలింగ్ నమోదవుతుందో కూడా చూడాలి. గత ఎన్నికల్లో 79.84% ఓటింగ్ నమోదైంది. ఈసారి అంతకు మించి ఓటింగ్ నమోదు కావాలి అని ఆశిస్తూ ఉన్నారు. సో సాయంత్రానికి ఎంత శాతం నమోదవుతుందో అనేది చాలా ఆసక్తికరమైనటువంటి అంశం. పోలింగ్ శాతాన్ని బట్టి కూడా ఫలితాలను అంచనా వేస్తూ ఉంటారు రాజకీయ నాయకులు, విశ్లేషకులు కూడా. కాబట్టి పోలింగ్ అనేది అత్యంత ఆవశ్యకమైన విషయం. ఎక్కువ శాతం పోలింగ్ నమోదు కావాల్సిన అవసరం ఉంది. ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత వైసీపీ అధినేత జగన్ ఏం మాట్లాడారో చూద్దాం. Past 5 years. And if this governance is to continue for their better good, then vote for that governance. Then vote for that governance which would lead to a brighter future. What should the voters vote for? That this is like the issues. What are the issues? That's exactly what I'm saying. They have seen the governance for the past 5 years. And if this governance is to continue for their better good, then vote for that governance. Then vote for that governance which would lead to a brighter future. చంద్రబాబు ఓటు హక్కును వినియోగించుకోవటానికి ఉండవల్లిలోని పోలింగ్ కేంద్రం దగ్గరికి వెళ్తున్న దృశ్యాలు ఆటో స్క్రీన్ పైన చూస్తున్నాం. మంగళగిరిలో నారా లోకేష్ బరిలో ఉన్నారు. మంగళగిరిలోని ఉండవల్లి పోలింగ్ కేంద్రంలో ఆయనకు ఓటు హక్కు ఉంది. ఇటు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రం దగ్గరకు వస్తున్న దృశ్యాలు చూస్తున్నాం. అసెంబ్లీ హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గం నుంచి ఆయన ఎంఐఎం అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ. అదే స్థానం నుంచి కాంగ్రెస్ నుంచి వలీవుల్లా సమీర్, బీఆర్ఎస్ నుంచి గడ్డం శ్రీనివాస్ యాదవ్, బీజేపీ నుంచి మాధవీలత బరిలో ఉన్నారు. మాధవీలత ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రం దగ్గరకు వచ్చిన దృశ్యాలు మొదటి బాక్స్లో చూస్తున్నాం. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ బూత్ దగ్గరికి వచ్చిన దృశ్యాలు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. హైదరాబాద్ లోక్సభ సెగ్మెంట్ నుంచి బరిలో ఉన్నారు అసదుద్దీన్ ఓవైసీ. తెలంగాణలో 17 లోక్సభ నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ 17 నియోజకవర్గాల్లోనూ 525 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 3,32,318 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. తెలంగాణలో మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉంది. 1,67,01,192 మంది మహిళా ఓటర్లు తెలంగాణలో ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. తెలంగాణలో
ఒక లోక్సభ నియోజకవర్గానికి ఉప ఎన్నిక కూడా జరుగుతోంది కంటోన్మెంట్ స్థానానికి. తెలంగాణలో 17 లోక్సభ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 13 అసెంబ్లీ సెగ్మెంట్లను సమస్యాత్మక అసెంబ్లీ సెగ్మెంట్లుగా గుర్తించింది ఈసీ. అక్కడ అదనపు భద్రత ఏర్పాట్లను కూడా ఏర్పాటు చేశారు. హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గానికి సంబంధించి అసదుద్దీన్ ఓవైసీ ఆయన ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రం దగ్గరకు వచ్చిన దృశ్యాలు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ప్రజాస్వామ్యంలో అద్భుతమైన ఘట్టం పోలింగ్ని ఒక హక్కుగా ఒక బాధ్యతగా తీసుకోవాలి. ప్రజాస్వామ్య పండుగ ఇది. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి ఎన్నికలు జరుగుతున్నాయి. ఈరోజు 4వ విడత ఎన్నికలు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో 96 లోక్సభ నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అందులో తెలుగు రాష్ట్రాల్లోనే 42 లోక్సభ నియోజకవర్గాలు ఉన్నాయి. హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఆయన ఓటు హక్కును వినియోగించుకుంటున్న దృశ్యాలు చూస్తున్నాం. మూడో బాక్స్లో పులివెందులో ఓటు హక్కును వినియోగించుకొని ప్రజలకు అభివాదం చేస్తూ బయటకు వెళ్తున్నారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. మనం మొదటి బాక్స్లో కూడా చూడొచ్చు. టీడీపీ అధినేత ఓటు హక్కును వినియోగించుకోవడానికి మంగళగిరి ఉండవెల్లి పోలింగ్ బూత్ దగ్గరకు వచ్చారు. మాధవీలత కూడా ఓటు హక్కును వినియోగించుకొని ఇంక్ మార్కును మీడియా కెమెరాలకు చూపిస్తూ ఉన్నారు. బలమైన నాయకులను, నిజాయితీ కలిగిన నాయకులను ఎన్నుకోవాల్సినటువంటి సమయం ఇది. ఓటరు తన ఓటు కేవలం హక్కు మాత్రమే కాదు, ఓటు బాధ్యత కూడా. మంచి నాయకులను చట్టసభలకు పంపించినట్లయితే భవిష్యత్తుకు బంగారు బాట వేసే అవకాశం ఉంటుంది. దేశాన్ని అభివృద్ధి దిశగా నడిపించడానికి అవకాశం ఉంటుంది. మంచి నాయకులను చట్టసభలకు పంపిస్తే మంచి చట్టాలు చేస్తారు, ప్రజా ఉపయోగకరమైన చట్టాలు చేస్తారు, ప్రజలకు కావలసిన అభివృద్ధిని చేస్తారు. అందుకే ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఈరోజు దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో 96 లోక్సభ నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అందులో 42 నియోజకవర్గాలు తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నాయి. తెలంగాణలో 17 లోక్సభ నియోజకవర్గాలు ఉంటే ఆంధ్రప్రదేశ్లో 25 లోక్సభ నియోజకవర్గాలు ఉన్నాయి. అల్లు అర్జున్ ఓటు హక్కును వినియోగించుకుంటున్న దృశ్యాన్ని కూడా మనం చూస్తున్నాం. సెలబ్రిటీలు కూడా భారీగా ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కుటుంబ సమేతంగా ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఆయన పోలింగ్ కేంద్రం దగ్గరికి వచ్చారు. ఒకసారి పిఠాపురం వెళ్దాం. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పిఠాపురం వైపు ఇప్పుడు అందరి చూపు ఉంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. అక్కడ నుంచి వంగ గీత వైసీపీ తరఫున పోటీ చేస్తున్నారు. అర్ధరాత్రి పిఠాపురంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఓటర్ స్లిప్లతో పలువురు వ్యక్తులు జంప్ అయినట్టుగా తెలుస్తోంది. చిత్రాడ గ్రామంలో ఒక పార్టీకి చెందిన వ్యక్తులు నిర్వాకానికి పాల్పడ్డారు. డబ్బులు ఇస్తామని ఆశ చూపి ఓటర్ స్లిప్లను ఎత్తుకొని వెళ్ళినట్టుగా తెలుస్తోంది. వైసీపీ కార్యకర్తలు ఈ ఓటర్ స్లిప్లను ఎత్తుకు వెళ్లారు అని జనం ఆరోపిస్తున్నారు. దాదాపు 400 నుంచి 500 మంది దగ్గర ఓటర్ స్లిప్లను తీసుకొని స్విచ్ ఆఫ్ చేశారు అని చెప్తున్నారు. ఓటర్ స్లిప్లు పట్టుకు వెళ్లిన వ్యక్తులు రాకపోవడంతో జనం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అర్ధరాత్రి 12 గంటల వరకు ఎదురు చూసి విసుగు చెందారు. వైసీపీ నేతల ఇళ్ల